ఇప్పుడు అంత్యకాల తరంలో మనం ఉంటా ఉన్నాం. ఒక సాధారణమైన వ్యక్తికి వారి యొక్క మేధస్సు, వారి యొక్క తెలివితేటలు 85 నుంచి 110 వరకు ఉంటుందంట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన ఫిజిక్స్ పితామహుడు అని పిలువబడుతున్నాడు, భౌతిక శాస్త్ర పితామహుడు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన యొక్క ఐక్యూ, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క మేధస్సు ఎంత అంటే 160. ఓకే, 160. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన స్టీఫెన్ హాకింగ్ అనే ఈయన కూడా ఫిజిక్స్ అలాగే ఖగోళ శాస్త్రంలో ఆయన నిపుణుడు. ఆయన యొక్క తెలివితేటలు కూడా 160కి మించి ఉన్నాయి, 160కి మించి ఉన్నాయి. సో ఈ మధ్యన ఇంకొక వ్యక్తి వచ్చాడు, అతనికి ఐక్యూ అంత అంటే 276. 150 కాదు, 160 కాదు, 170 కాదు, 276 ఐక్యూ ఉన్న వ్యక్తి. అతను ఎవరనంటే అతను యంగ్ హూన్ కిమ్. అతని యొక్క ఐక్యూ ఎంత అంటే 276. అంటే ప్రపంచంలోనే అత్యధికమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి, బాగా తెలివి ఉన్నవాడు. అంత తెలివి ఉంది, అంత జ్ఞానం ఉంది ఎవరికి? ఈ యవనస్తుడికి. సో ఈ ప్రపంచంలోనే తెలివిమంతుడైన ఇతను ఈ అంత్యకాలంలో ఉన్నాడు. ఈ అంత్యకాలానికి సంబంధించిన యంగ్ హూన్ కిమ్ అనే అతను ఏమంటున్నాడో తెలుసా? ఈ జనరేషన్, ఈ అంత్యకాల జనరేషన్, ఈ అంత్యకాల తరము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఎత్తబడే తరము అని చెప్పని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తరములోనే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు అని అంటున్నాడు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఎందుకనంటే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారని సంవత్సరాలు చెప్పారు, తేదీలు చెప్పారు, ఏది నెరవేరలేదు. కానీ ఈయన మాత్రం, అంటే ప్రపంచంలోనే అత్యధిక మేధస్సు కలిగిన, తెలివితేటలు కలిగిన వ్యక్తి ఈ యంగ్ హూన్ కిమ్ అనే అతను చెప్తున్న మాట ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను క్రైస్తవుడు కాదు, కానీ అనేకమైన పుస్తకాలు చదివాడు, అనేకమైన గ్రంథాలు చదివాడు, మృత గ్రంథాలు చదివాడు. అన్ని చదివిన తర్వాత అతను చెప్తున్న మాట ఒకటి ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడని నేను విశ్వసిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. సో అంత్యకాలంలో ఆయన యొక్క రాకడ మనము చూడబోతున్నాము. ఈ తరము వారు ఆయన రాకడను చూస్తారు అని చెప్పి 276 ఐక్యూ కలిగిన వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎవరమండి? అంత్యకాల తరము. వీఆర్ నోన్ యాజ్ ఎండ్ టైమ్ జనరేషన్.